రీసెంట్ గా ఎప్స్టైన్ అని క్రిమినల్ ఫైల్స్ ఇప్పుడు అమెరికాలోనే కాకుండా ఇండియాలో కూడా చాలా ఫేమస్ గా మారింది. ఇప్పుడు 2019 లో చనిపోయిన ఎప్స్టైన్ గురించి ఇప్పుడు ఎందుకింతగా చర్చిస్తున్నారు? అసలు ఆ ఫైల్స్ లో ఏముంది? మాజీ ప్రధాని బిల్ క్లింటన్ తో పాటు ఇప్పటి ప్రధాని డొనాల్డ్ ట్రంప్ కూడా దీంతో లింక్స్ ఉన్నాయని న్యూస్ లో వస్తుంది. అసలు ఈ గందరగోళం అంతా మనకు తెలియాలి అంటే ముందు ఈ ఎప్స్టైన్ గారి గురించి కొంచెం డీటెయిల్ గా తెలియాలి. జెఫ్రీ హెయిస్టైన్ అనే అమెరికన్ ఫైనాన్సర్ 1990 నుంచి బిలియనియర్లతో, రాజకీయ నాయకులతో, సెలబ్రిటీలతో తిరిగి హై సొసైటీ వ్యక్తిగా పేరు తెచ్చుకున్నాడు. కానీ తెర వెనుక మైనర్ అమ్మాయిలను లక్ష్యంగా చేసుకుని లైంగిక దుర్వినియోగం, సెక్స్ ట్రాఫికింగ్ నడిపేవాడని అతనిపై తీవ్ర ఆరోపణలున్నాయి. ఎయిస్టైన్ పై అమెరికన్ ఫెడరల్ ఏజెన్సీ, ముఖ్యంగా FBI, US జస్టిస్ డిపార్ట్మెంట్ ఏళ్ల కొద్దీ నిర్వహించిన దర్యాప్తులో సేకరించిన ఫ్లైట్ లాగ్లు, ఇంటర్వ్యూ ట్రాన్స్క్రిప్ట్లు, ఫోటోలు, వీడియోలు, కోర్టు పిటిషన్లు, సాక్షుల డిపాజిషన్లు, అతని కాంటాక్ట్ లిస్టులు, ఫోన్ బుక్, ఈమెయిల్, గ్రాండ్ జ్యూరీ రికార్డులు అన్ని కలిపి ఉన్న భారీ డాక్యుమెంట్ సెట్టునే ఇప్పుడు మనం హెయిస్టైన్ ఫైల్స్ అని పిలుస్తున్నాం. 2025లో US కాంగ్రెస్ ఎప్స్టైన్స్ ఫైల్ ట్రాన్స్పరసీ యాక్ట్ అనే చట్టం ఆమోదించింది. ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ నవంబర్ 19న దానికి సంతకం చేయడంతో అటార్నీ జనరల్ ఈ ఫైల్లో ఉన్న అన్క్లాసిఫైడ్ రికార్డులను 30 రోజుల్లో సర్చ్ చేసి డౌన్లోడ్ చేసుకోగల ఫార్మాట్ గా పబ్లిక్ కి విడుదల చేసింది. విక్టిమ్స్ ప్రైవసీ కోసం కొన్ని లిమిటెడ్ నేషనల్ సెక్యూరిటీ కారణాల కోసం మాత్రమే రిడిషన్ ను అనుమతించింది. ఈ చట్టం ప్రకారం జస్టిస్ డిపార్ట్మెంట్ ఒక ఎప్స్టైన్ లైబ్రరీ ఆన్లైన్ పోర్టల్ తెరిచి వేల పేజీల డాక్యుమెంట్లను దశల వారీగా రిలీజ్ చేయడం మొదలుపెట్టింది. CBS, NBR వంటి మీడియా రిపోర్ట్ ప్రకారం మొదటి బ్యాచ్ లో దాదాపు 30 పేజీలకు పైగా వందలాది ఫోటోలు, ఎయిస్టైన్ ప్రైవేట్ జెట్లు, అతని దీవులు, విల్లాలు, అపార్ట్మెంట్లు తీసిన ఫోటోలు, విచారణలో ఉపయోగించే అంతర్గత మెమోలు, గ్రాండ్ జ్యూరీ రికార్డులు బయటకు వచ్చాయి. అయితే దగ్గరగా చూస్తే కనీసం 500 పేజీలకు పైగా పూర్తిగా బ్లాక్ చేయబడ్డాయని కూడా తెలుస్తుంది. ఫైల్స్ వల్ల ఒక పెద్ద వివాదం ఏంటంటే ఇక్కడ హెయిస్టైన్ తో ఎప్పుడు ఒకప్పుడు సోషల్, బిజినెస్ లేదా రాజకీయ సంబంధం ఉన్న చాలా హై ప్రొఫైల్ వ్యక్తుల పేర్లు కనబడుతున్నాయి. అందులో మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, UK ప్రిన్స్ ఆండ్రూ, హాలీవుడ్ నటులు, ప్రముఖ బిజినెస్ లీడర్లు, అంతేకాకుండా కొందరు శాస్త్రవేత్తల పేర్లు కూడా ఉన్నాయి. కానీ కోర్టు పత్రాల విశ్లేషణలో ఒక మాట స్పష్టంగా చెప్తున్నాయి. డాక్యుమెంట్ లో పేరు రావడం ఒకటే ఆ వ్యక్తి ఎయిస్టైన్ నేరాల భాగస్వామ్యం అని లీగల్ గా రుజువు చేసినట్లు కాదు. చాలా మందికి ఎలాంటి క్రిమినల్ కేసులు లేకపోవచ్చు అని ట్రంప్ విషయంలో BBC, NBR పెద్ద పత్రికలు రాసిన టైమ్ లైన్ ప్రకారం 2019 ఎయిస్టైన్ జైల్లో మరణించిన తర్వాత అతని మరణం చుట్టూ ఉన్న పరిస్థితులు మరియు అతని నెట్వర్క్ లో ఉన్న ప్రభావవంతమైన వ్యక్తుల గురించి ప్రజల్లో ఎక్కువ ప్రశ్నలు వచ్చాయి. 2025 డిసెంబర్ ఫైల్స్ విడుదలైన తర్వాత కూడా రైటర్స్, న్యూయార్క్ టైమ్స్ వంటి మీడియా ఈ డాక్యుమెంట్ లో చాలా పేర్లున్న ట్రంప్ పేరు మాత్రం చాలా తక్కువగా కనిపిస్తుందని, ఇప్పటి వరకు అతనిపై కొత్త క్రిమినల్ ఆరోపణలు లేవని రిపోర్ట్ చేశాయి. ఇంకో విషయం ఏంటంటే చట్టం ప్రకారం అటార్నీ జనరల్ ఒక పూర్తి లిస్టును కాంగ్రెస్ న్యాయ కమిటీకి ప్రైవేట్ గా పంపాలి. అంటే పబ్లిక్ కి కనిపించిన కొన్ని పేర్లు కూడా కేవలం కాంగ్రెస్ కు మాత్రమే తెలియవచ్చు. ఈ ఫైల్స్ మొత్తం బయటకు తర్వాత ఇంకా ఇందులో ఎవరైతే ఇన్వాల్వ్ అయినారో అప్పుడు మనకు తెలుస్తుంది. సో గైస్, నా ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.